నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామని ఉద్ఘాటించారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని గుర్తు చేశారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టి ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ టీడీపీ నేతలు వక్ర భాష్యాలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. సోమవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై మంత్రి ధర్మాన స్పందించారు. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం అని, న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పుల తర్వాత మాత్రమే ఆలోచన, అంతవరకు యాక్ట్ను అమలు చేయమని గతంలోనే స్పష్టం చేశామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం అని గుర్తు చేశారు. ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడట. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని భారతదేశంలో, నాట్ రాష్ట్రం, నాట్ స్టేట్, దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించినాయి. మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా, రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకొని ఏం చేసింది? నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది, కొత్త టైటిలింగ్ యాక్ట్ని. దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటికి, దేశవ్యాప్తంగా చేయాలని. అది బీజేపీది నిర్ణయం. ఆ బీజేపీతో మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది. మీరేమో ఎక్కడేమో టైటిలింగ్ యాక్ట్కి వక్ర భాషలు మీరు చెప్తున్నారు. మీరు వక్ర భాషలు చెప్తున్నారేమో, కానీ మేము అమలు చేయమని చెప్పాం, చట్టం చేసిన అమలు చేయమని చెప్పాం. ఎందుకు? అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి. న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి. ఇది రైటు, ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి, అవన్నీ ముందుకు రావాలి. అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూ చట్టము కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు, దేశవ్యాప్త కాన్సెస్ ఉంటేనే మేము చేస్తాం. ఆ మాట చెప్పాం. మిగతా 4,000 పోతే మిగతా 13,000 రెవెన్యూ గ్రామాల సర్వే ఇంకా చేయాల్సి ఉంది. డిఫరెంట్ స్టేజ్లో ఉంది, అది జరుగుతుంది. అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డ్ అప్డేట్ అవుతుంది.
ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం ఉదయం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున 18 ఏళ్లు నిండిన ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను వినియోగిస్తామని, ఇందుకు గాను వారి తల్లిదండ్రుల నుండి సమ్మతి పత్రాలు తీసుకోవాలని చెప్పారు. వీరికి శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి పనులు అప్పగించబోమని, ఓటరు సహాయం కోసం మాత్రమే వీరి సేవలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ ఎన్సీసీకి చెందిన క్యాడెట్లు 852 మంది అందుబాటులో ఉన్నారని, అలాగే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 1774 ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే వీరికి భోజన, వసతి, రవాణా సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఏ త్రినాథరావు, ఎన్సీసీ ఏఎన్ఓ వై పోలినాయుడు, 14వ ఎన్సీసీ బెటాలియన్ తరపున షేక్ కమాల్, జితేంద్ర కుమార్, పోలీసుల తరపున జి నిర్మల, సిహెచ్ సూర్యనాయుడు, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు తదితరులు ఉన్నారు. కళింగ వైశ్యులంతా వైకాపాతోనే ఉన్నామని ఆంధ్రప్రదేశ్ కళింగ బేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, కళింగ వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనార్క్ శ్రీను తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గం వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కళింగ వైశ్యులకు అన్ని విధాలుగా వైకాపా ప్రభుత్వం, ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు ఆదుకుంటున్నారని తెలిపారు. వ్యాపారులకు ఈ 5 ఏళ్ల పాటు వైకాపా అండగా ఉందని చెప్పారు. కళింగ వైశ్యులకు అతి ముఖ్యమైన ఓబీసీ సాధనలో ప్రభుత్వ సహకారం మరువలేనిదని అన్నారు. తిరుపతిలో కళ్యాణ మండపానికి స్థలాన్ని కేటాయించడం, అలాగే ఎన్నో ప్రయోజనాలను చేకూర్చినట్లు చెప్పారు. జాతిలోని ఒకరిద్దరు పార్టీ మారితే వారి స్వార్థ ప్రయోజనాల కోసం, పదవుల కోసం తప్పితే జాతి ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపా విజయం తథ్యమని అన్నారు. కళింగ కోమటి సంక్షేమం సంఘం నగర అధ్యక్షుడు ఓన్న నాగరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైశ్యులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా చేస్తే చంద్రబాబు ఆత్మధైర్యాన్ని దెబ్బతీసేలా వైశ్యులు వారి కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నట్లు ఆరోపించారని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో గుడ్ల మల్లేశ్వరరావు, తంగుడు నాగేశ్వరరావు, దాము, అందవరపు రామ, పివి రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దళితులు, ఉపకులాలకు ఎంతో మోసం చేశారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రకాష్ మాదిగ, జై మాదిగ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొదుమల బెజియోన్ మాదిగ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక 17 దళిత పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. సామాజిక పథకాలతోనే కాలం గడిపారని, సామాజిక పథకాలతోనే మాదిగలకు అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి అని వారు తెలిపారు. మాదిగల కోసం ఎన్నో పథకాలను చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రానున్నది కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. ఈ సమావేశంలో మాదిగ దండోరా వ్యవస్థాపకులు పి రమేష్ మాదిగ, సురేష్ తదితరులు ఉన్నారు. జాతీయ ప్రచారక్ పెట్రియాట్ చీఫ్ ఆఫ్ ఛాంపియన్ పెట్రియాట్ శివసేవక్ శివకరణ్ తన పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి విచ్చేసి పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటారు. పాదయాత్రగా శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి విచ్చేసిన శివకరణ్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన గూర్చి ఆయన చేస్తున్న కార్యక్రమాలను మీడియాకు బిర్లంగి ఉమామహేశ్వరరావు వివరించారు. శివకరణ్ మాట్లాడుతూ లోక సంక్షేమార్థం తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. మొక్కలు నాటడం విధిగా చేస్తున్నానని తెలిపారు. అనంతరం ది క్లాత్ మర్చెంట్ భవన ప్రాంగణంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మొక్కలను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ సింగ్ తదితరులు ఉన్నారు. భారత చైతన్య యువజన పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి చంద్రకళ, అసెంబ్లీ అభ్యర్థి పాలెన ప్రసాద్ యాదవ్ తెలిపారు.
ఈ మేరకు సోమవారం సింగుపురం నుండి శ్రీకాకుళం జిల్లా కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీవై పార్టీని ఆదరించాలని నియోజకవర్గం ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పార్టీ చేయబోవు పథకాలను గూర్చి వారు వివరించారు. 15 సంవత్సరాలుగా వృత్తిలో ఉన్న జర్నలిస్టులకు పింఛన్ అలాగే ఇల్లు స్థలాలను ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా కల్పిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో అందరికీ ఆమోదయోగ్యమైన ఆచరణ సాధ్యమైన హామీలను ఇచ్చినట్లు చెప్పారు. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి రాకముందే యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, రాజకీయంగా ఆయనకు ఒక్క అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కాయితి వెంకటరమణ, పాలిని వేణు, బోరుభద్ర రాజారావు, ఇప్పిలి శంకర్, కామేష్, జాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రానున్నది కూటమి ప్రభుత్వమేనని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ సోమవారం చేపట్టిన రోడ్డు షోకి అనూహ్య స్పందన లభించింది. టీడీపీ నగర అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ ఆధ్వర్యాన నగర పరిధిలోని 3 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షో పాత బస్టాండ్ వద్ద ప్రారంభమై 7 రోడ్ల కూడలి వద్ద గుజరాతీపేట జంక్షన్ మీదుగా 44వ డివిజన్ రెల్లి వీధికి చేరుకుంది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతితో కలిసి రామ్మోహన్ నాయుడు, శంకర్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం 9వ డివిజన్ పరిధిలోని ఇరిసిపురం భద్రమ్మ కోవెల వద్ద, 11వ డివిజన్లోని గారువీధి జంక్షన్ వద్ద రోడ్ షోలో గొండు శంకర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలని, అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల భవిష్యత్తును కాపాడాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీతో కలిసి బాబు కూటమిని ఏర్పాటు చేశారని అన్నారు. వారి లక్ష్యాన్ని నెరవేర్చి బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే మంచి రోజులు వస్తాయని, నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. గొండు శంకర్ మాట్లాడుతూ సామాన్యుడినైనా తన సేవలను గుర్తించి చంద్రబాబు, లోకేష్ తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ సర్వేశ్వరరావు, బీజేపీ నేతలు ఉమామహేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు కవ్వాడి సుశీల, కోటేశ్వరరావు, బుర్రి మధు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రామన్న, శంకరన్న అభిమానులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని సోమవారం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు. ఎంసీ ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను గురించి పరిశీలకులకు వివరించారు. కంట్రోల్ రూమ్తో పాటు జిల్లా సీజర్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా కూడా పట్టుబడిన నగదు, ఆర్నమెంట్స్కు సంబంధించిన ఆధారాలు సమర్పించి విచారణ, నిజ నిర్ధారణ అనంతరం అప్పగించడం జరుగుతుందని అన్నారు. అన్ని విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై పరిశీలకులు ఆరా తీశారు. మీడియాలో ఎన్నికల ఏర్పాట్లపై, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును ఆరా తీశారు. ఆయా విభాగాలు నిర్వహిస్తున్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ, ఎఫ్ఎస్టీ టీములకు అమర్చిన జీపీఎస్ విధానాన్ని ఆసక్తిగా చూసి ప్రశ్నలు అడిగారు. ఎన్నికల నోడల్ అధికారులు డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్, ఆడిట్ అధికారి సుల్తానా, సెట్శ్రీ సిఇఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ గణపతిరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు తదితర అధికారులు ఆయా విభాగాల పనితీరు విధానాన్ని వివరించారు. శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస గ్రామానికి చెందిన యువకులు మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారిని మంత్రి ధర్మాన కండువాలు వేసి ఆహ్వానించారు. సర్పంచ్ మనోజ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో పేడాడ కాంతారావు, పేడాడ కోటేశ్వరరావు, పేడాడ రామారావు, మెట్ట రమేష్, బంటుపల్లి రాజారావు, పేడాడ శేఖర్, పేడాడ సురేష్, తమ్మినేని మణితేజ, మొదలవలస చల్లరావు, బెండి తవిటినాయుడు, వాగులపల్లి శేషుతో పాటు మరో 10 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, ప్రజల్లోకి ఫ్యాన్ గుర్తును విస్తృతంగా తీసుకువెళ్లాలని ధర్మాన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ హామీనిచ్చారు.
నగర పరిధిలోని 6వ డివిజన్ హడ్కో కాలనీలో డివిజన్ ఇన్ఛార్జ్ కేవీఎస్ నాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకు నగరం అయినా సమస్యల కుప్పగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నగరాన్ని వైకాపా నేతలు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నగర శివారి కాలనీల కన్నా నగరు నడిబొడ్డు కాలనీల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధి సంక్షేమం జరిగిందని, తిరిగి చంద్రన్న హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, జనసేన నేత కోరాడ సర్వేశ్వరరావు, డివిజన్ నాయకులు పేడ రవణమూర్తి, రౌతు సంతోష్, రొక్కం భాస్కర్, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడును ఆ పార్టీని ప్రజలెవరూ నమ్మడం లేదని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చినట్లు అందరికీ తెలిసిపోయిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం సాయంత్రం అరసవెల్లిలోని గ్రామస్తులు ధర్మాన సమక్షంలో వైకాపాలో చేరారు. వారికి ధర్మాన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ధర్మానకు అపూర్వ స్వాగతం పలికారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నిజాయితీని, నిబద్ధతను పట్టించుకోక కేవలం డబ్బుకే అమ్ముడుపోయిన చంద్రబాబు, లోకేష్ తీరును మంత్రి ధర్మాన తన ప్రసంగంలో ఎండగట్టారు. వారి ద్వంద్వ నీతి కారణంగా డబ్బులు ఇచ్చిన వాళ్లకే టీడీపీలో టికెట్లు దక్కాయని, మిగిలిన వారికి కన్నీరే మిగిలిందని, డబ్బుతో గుర్తింపు కొనుగోలు చేయడం సాధ్యం కాదని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. డబ్బులకి ఆశపడిన వాళ్ళు మాత్రమే అతని వెనక తిరుగుతున్నారని, చంద్రబాబుకు డబ్బు ఇచ్చాడు మాకు ఇవ్వడా అని వారంతా భావిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఓటుతోనే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నర్సన్నపేట నియోజకవర్గంలో టీడీపీ కూటమి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని అలుపెరగకుండా నిర్వహిస్తుంది. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థులు ఎంపీ రామ్మోహన్ నాయుడు, బగ్గు రావణమూర్తులతో కలిసి డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ పాల్గొని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఇద్దరూ మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి అని, వైకాపాకు ఇంటికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోష్యం పలికారు. నియోజకవర్గంలో టీడీపీ కూటమికి అపూర్వ స్పందన వస్తుందని, అధికార పార్టీకి స్పందన కరువైందని డోల జగన్ ఆరోపించారు. రానున్నది చంద్రబాబు కూటమి సర్కారే అని ప్రజలంతా ఫిక్స్ అయ్యారని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామంలో, అలాగే గార మండలం అంపోలు పంచాయతీ కోలపేట గ్రామంలో సోమవారం యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వేర్వేరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఆయన సమావేశం అయ్యి మాట్లాడారు. గత ప్రభుత్వానికి జగన్ సర్కార్కు తేడా గమనించాలని అన్నారు. చంద్రబాబు సర్కార్లో జన్మభూమి కమిటీ ఎవరికి చెబితే వారికే పథకాలు అందేవని, జగన్ సర్కార్ అర్హత ఉంటే వారికి మధ్యవర్తులు లేకుండానే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. 1వ తేదీన పెన్షన్లు ఇంటికి తెచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందని అన్నారు. అందరూ బాగుండాలని, ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చారని, ఇలాంటి ఆలోచనలు చంద్రబాబు పదవీ కాలంలో ఏనాడైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే జగన్ సర్కార్ను ప్రజలంతా దీవించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ధర్మాన ప్రసాదరావును, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ పారామెడికల్ ఫలితాల్లో ఎనస్థీషియా విభాగంలో ప్రథమ ర్యాంకర్గా నిలిచిన తమ కళాశాల విద్యార్థి ఎస్ చటోపాధ్యాయను బొల్లినేని పారామెడికల్ కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ డయాలసిస్ విభాగంలో కూడా తమ విద్యార్థి కోరాడ తరుణ్ కుమార్ యూనివర్సిటీ స్థాయిలో తొలి ర్యాంకు సాధించాడని తెలిపారు. 61 మంది విద్యార్థులకు గాను 11 మంది డిస్టింక్షన్లో, 44 మంది ప్రథమ శ్రేణి, 3 విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వడం తమకు గర్వంగా ఉందని అన్నారు. విద్యార్థుల కఠోర సాధన, సిబ్బంది కృషితో 95% ఫలితాలు సాధించామని అన్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన వారికి బీఎస్సీ, డిప్లొమా, పారామెడికల్, జీఎన్ఎం, బీపీటీ కోర్సుల్లో, ఇంటర్ ఫెయిల్ అయిన వారికి ఓటీ అసిస్టెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి, పద్మజ, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఎన్డీఏ పాలన సాగనుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం లంకాం చెరువు పనులను రావాడ భాస్కర్రావు, రొప్ప పొట్టన్న, రొప్ప రామమూర్తి, రొప్ప చిట్టిబాబు, కింజరాపు ఆనంద్, జామి నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి వేతనదారులతో ఆయన మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం సింగువలస పంచాయతీలోని నక్కపేట, సింహపేట గ్రామాల్లో కంచు దశరథ, కొర్ను జోగులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో జగన్నాథరావు పాల్గొని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసవిలో లభ్యమయ్యే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాటి ముంజలు వేసవిలో మనందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆర్గ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. వేసవి కాలంలో తాటి ముంజలను తింటే ప్రయోజనాలు పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుండి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.